ఇక్కడికి వచ్చాం. అది ఏ ఊరంటే సైడ్కి పెడితే ఇక్కడ ఎదురుగా ఉంటుంది. హాయ్ అండి అందరికీ, నేస్తుంది చెట్లు. ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో మోటార్ ఎలా ఖరాబ్ అయింది, ఎందుకు తెచ్చాను ఇక్కడికి, మోటార్ అక్కడ అంతా ఏం జరిగింది, ఎట్లా తెచ్చాను అనేది ఇక్కడ చెప్తాను. మేము ఫస్ట్ మోటార్ స్టార్ట్ చేసాం అనమాట. మోటార్ స్టార్ట్ చేస్తే మోటార్ స్టార్ట్ కాలేదు. అందు గురించి చాలాసార్లు అక్కడ చెక్ చేస్తే అక్కడ పని కాలేదని ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడికి తెస్తే ఈజీగా స్టార్ట్ అయింది. వాళ్ళు వస్తారో చూస్తారన్నారు. మేము వెళ్ళినాము 2 అనమాట. 2 గంటలకు వెళ్ళాక ఆయన చేస్తున్నాడు, తీసి చూస్తున్నాడు అనమాట. లాన్ ఏం సౌండ్ వస్తున్నాను. లాన్ చేసినా ఏం లేదు. ఇది ఇసుక మోటార్ అనమాట. అంటే ఇసుక తెల్లడబెట్టేదాని మోటరు. ఈ లోపలికి ఇసుక పోయిందా అని నా డౌట్. కానీ ఇసుక కూడా పోలేదు. అది ఇక్కడ ఎందుకు స్టార్ట్ కాలేదో తెలియలేదు. అక్కడికి వెళ్తే ఎందుకు స్టార్ట్ అయిందో కూడా తెలియదు. ఎందుకు గురించో అని ఆలోచించిన. ఇక్కడికి వచ్చిన పని చేస్తుంది. ఇంకా ఇట్లా కావాలని అంకుల్ వస్తాడా అంటే అంకుల్ వచ్చాడు. అంకుల్ వాళ్ళు ఉప్పదీసుకుని మళ్ళీ బిగించి కాయలు బాగున్నాయో లేవా అని ఉప్పదీస్తున్నాడు. ఉప్పదీసి కాయలు బాగున్నాయో లేవో చూస్తానన్నాడు. సరే చూడండి అంకుల్ అన్నా. ఈ లోపల ఇటు తిరిగి చూస్తే ఇక్కడేమో ఇంకా జరుగుతూనే ఉంది. ఫ్యాన్కి వెనక పక్క ఫ్యాన్ వేసాడు అన్నమాట మూతికి. ఆ ఫ్యాన్ ప్రస్తుతం ఉన్నది అరిగిపోయిందంట. అందు గురించి కొత్తది వేసాడు. దీని కాస్ట్ ఎంత పడింది, ఆ మోటార్ రిపేర్కి ఎంత అవుతుంది అనేది మొత్తం మీకు వీడియోలో చెప్తానన్నాను కదా. వీడియోలో చెప్తున్నాను. నేను కాస్ట్ మొత్తం కలిపి మొత్తం ఎంత అయింది అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మాకంటే ముందు మీకు తెలుస్తుంది కాబట్టి ఎంత రిపేర్కి అవుతుంది అనేది. ఇదంతా అయిపోయింది. స్టార్ట్ అవుతుంది అన్నమాట మోటారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ మాకు రూమ్ కాడ అయితే స్టార్ట్ కావట్లేదు. ఇక్కడ సైడ్లో మా సైడ్లో ఏమో స్టార్ట్ కావట్లేదు అనుకుంటే మోటార్ రావట్లేదు. అది ఇక్కడ బొమ్మ ర్యాక్ స్పీడ్ జరుగుతుంది అన్నమాట. ఇది ఇక్కడే స్టార్ట్ కావట్లేదు. ఇది మోటార్ అంతా అయిపోయింది. ఇంకా అయిపోయింది, తీసుకెళ్ళండి అన్నాడు. అమౌంట్ కొట్టేసాం అనమాట. ఆయనకి కొట్టేసి అది మోటార్ మళ్ళీ సంచిలో పెట్టుకొని వెళ్ళటానికి సిద్ధమవుతున్నాను. నేను ఎంతలోపు మా వాడిని మోటార్ సంచిలోకి ఏం చెప్పాను వేస్తున్నాడు. ఇక్కడ పెద్ద బ్రిడ్జి పెడుతున్నారు అనమాట. ఎంత పెద్ద బ్రిడ్జి అంటే సింగిల్ ఫిల్టరు అటు ఇటు చాలా పెద్దగా ఉంది బ్రిడ్జి. ఎంత పెద్దగా అంటే బ్రిడ్జి చాలా పెద్దగా ఉంది. దానికంటే సగం రోడ్డు ఉంది. బ్రిడ్జి ఊరు అట్లా ఆగినట్టుంది లేదు, కానీ చాలా పెద్దగా ఉంది. నేను వెళ్ళిపోతున్నాను అనమాట. మళ్ళీ ఇది బాదులపల్లిలో ఉందండి. బాదులపల్లి వెళ్తే మీకు అర్థమవుతుంది. బాదులపల్లి వెళ్ళారంటే మీకు రోడ్డు పక్కనే, బ్రిడ్జి అవతలే రోడ్డు పక్కగానే ఉంటుంది. ఇక్కడ ఏ మోటార్ అయినా బాగా స్పీడ్గా చేస్తారన్నమాట. చాలామంది వర్కర్లు ఉన్నారు ఇక్కడ. చాలా స్పీడ్గా చేస్తారు ఆ అంకులు. ఆయన రెడ్డి గారు అనమాట. నాకు తెలియదు ఫస్ట్లో. మా మామయ్య చెప్తే వెళ్ళి చేయించుకురాకండి. మేము వెళ్ళి చేయించుకొని వచ్చి మా సైడ్కి దగ్గరికి వచ్చేసాను అనమాట. మా సైడ్లో అంతా గుంతన్నట్టు రోడ్డు అనమాట. నాకు వెనక అది గుద్దుకొని నొప్పి వచ్చేసింది. ఎండ పేవచ్చంగా అవుతుంది మాకు. అల్లాడిపోయాను నేను ఎండకి. మొహం అంతా మండిపోయింది. వెనకున్నవాడు వాడు అల్లాడాడు, ఉచ్చ కూడా అవ్వలేదు. మంచిగా తాగడానికి ఈ మోటార్ ఏమో అక్కడ పని చేస్తుంది, ఇక్కడికి వస్తే నేను పని చేయట్లేదు. ఇట్ట కాదని కిందకి తీసుకెళ్ళమని చెప్పాను. ఇక్కడేమో 4 సార్లు 5 సార్లు చెక్ చేసాము. కాదులే కిందకి పోదాం పదా అని కిందకి తీసుకెళ్ళమని చెప్పాను. మనోడేం కిందకి తీసుకెళ్తున్నాడు. ఇక కిందకి తీసుకెళ్లే ముందుగా ఇక్కడ బాత్రూమ్ ఒకటి ఉంటే బాత్రూమ్ దగ్గర పెట్టు చూద్దామని చెప్పాను. బాత్రూమ్ దగ్గరికి వచ్చాము. బాత్రూమ్ దగ్గర కూడా స్టార్ట్ అవ్వట్లేదు. బాత్రూమ్ దగ్గర కూడా చాలాసార్లు చెక్ చేసాం, కింద చెక్ చేసాం, కానీ రావట్లేదు ఇక్కడ కూడా. ఇంక ఇట్లా కాదులేని కిందకి బయలుదేరాం. కిందకి వెళ్ళాం. కింద స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కింద సూపర్గా స్టార్ట్ అవుతుంది అనమాట. కింద 3 ఫేజ్ కరెంట్ ఉందన్నమాట. అందు గురించి ఇంకా స్టార్ట్ అవ్వగానే మా వాడిని పైకి తీసుకెళ్ళి బిగించేసి బోర్డు పెట్టి అన్నాను. బిగిస్తేస్తూనే ఉన్నాడు. కింద బిగించేసి బోర్డు బిగిమని చెప్పాను. కింద మోటార్ బిగించడానికి బోర్డు బిగిస్తున్నాడు. ఫస్ట్ వైర్ ఎట్లా ఉందో చూసి, బోర్డు బాగానే ఉంది, వైర్ కూడా బాగానే ఉంది, కానీ కరెంట్ దానికి రావట్లేదు. అందుకే వైర్ మార్చేద్దాం అనుకున్నాం. ఇంకట్టు కాదులే అని చెప్పి మనోడిని మోటార్ బిగిమని చెప్పాను. మోటార్ బిగించి నువ్వు వెళ్ళిపోన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో